సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపంలో స్ట్రక్ అయిపోయాం. ఈ ద్వీపం నుంచి బయటపడాలంటే మనం ఒక పడవ నిర్మించి మైళ్ళ కొద్ది సముద్రాన్ని దాటుకుంటూ ఆ అవతలి ద్వీపానికి వెళ్ళాలి. అదే మనకు ఏకైక మార్గం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి మనం కష్టపడితే ఇష్టం. ఇక స్టార్ట్ చేసేద్దాం. పని మొదలు పెడదాం. దేనికోసం వెతుకుతున్నా? పడవ వస్తువుల కోసం. ఎత్తుకి మీలో ఎవరికైనా పడవ నడపడం వచ్చా? నో, లేదు. కానీ మన క్యాంప్ అవసరం అనిపిస్తుంది. నాకు అప్పుడే చెమట్లు పట్టేస్తున్నా. ఈ ప్లేస్ లో క్యాంప్ వేయడానికి బాగుంటుంది. సరే, ఇక్కడే చేద్దాం. అది 3D యానిమేషన్ కాబట్టి మీరు చూడలేరు, కానీ మనం రియల్ గా కట్టాల్సింది అదే. అది అసాధ్యం. ఐ మీన్, మనం దాన్ని కట్టకపోతే ఇక్కడే ఇరుక్కుపోతాం. నాకు తెలిసి నీకు మతిపోయింది అనుకుంటా. బోట్ తయారు చేసే కంటే ముందు మనం సామాన్లు వెతికి ఒక షట్టర్ ని కట్టుకోవాలి. లేదంటే మనం ఇక్కడ నుంచి వెళ్లే లోపే ప్రాణాలు పోతాయి. ఈ ఛాలెంజ్ కి రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఐలాండ్ లో స్టక్ అయిపోతే బయట పడగలమా లేదా అని నాకున్న డౌట్ తీర్చుకోవడానికి. అవును, ప్రతి కుర్రాడికి ఆలోచన వస్తుంది. మనం ఇక్కడే ముసలోను అయిపోకూడదంటే బయట పడాల్సిందే. మా బేస్ క్యాంప్ బాగా రెడీ అవుతోంది. మేము మా మనుగడికి అవసరమైన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉన్న క్రేట్ కిందకి దించాం. ఈ వాటర్ ఎక్కువే అనిపించొచ్చు, కానీ పడవ పూర్తయ్యేదాకా మనకి ఇవే దిక్కు. అసలు ఇది ఎప్పటికి పూర్తవుతుందో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే రియాలిటీలో మేమంతా యూట్యూబర్లం. అయినా ఏ వస్తువులు లేకుండా ఇక్కడ ఇల్లు కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నిజానికి ఇది ఇంకా హైట్ లో ఉండాలి. చాండ్లర్, నా దగ్గర ప్లాన్ ఉంది. ఓకే, లెట్స్ గో. ఓకే, నాకు అర్థమైంది. ఓకే చాండ్లర్, ఆ ముడి సరిగ్గా పడుతుందా లేదా? నన్ను చంపకు. ఓకే, అయిపోయింది. నన్ను కిందకి తెంపు. వీడి కిందకి ఎలా తెప్పాలి? కింద కొంగు. క్యాంప్ కట్టడానికి ఇన్ని తంటాలు పడుతున్నాం. రేపు ఆ వాటర్ తయారు చేసేటప్పుడు ఇంకెన్ని కష్టాలు వస్తాయి. అవును, ఓ బాయ్, ఇది ఇప్పట్లో తేలేలా లేదా? బాగుంది. యా, ఇది చాలా టైం తీసుకుంటుంది. ఈ సవాలు మన సహనానికి పరీక్ష పెడుతుందని, ఒక టీమ్ గా బతకాలన్న మన పట్టుదలని ఎంతలా పరీక్షిస్తుందో మేము ఊహించలేదు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మన పడవను ముందుకు నెట్టాలి. ఓ! చీకటి పడుతోంది, అందుకే ముందు జాగ్రత్తగా మేము మంట పెట్టాం. ఓ పడి, ఆ తర్వాత ఒక ప్లాన్ వేసాం. నువ్వు ఎప్పుడైనా పడవను తయారు చేసావా? నో. చాండ్లర్, నువ్వు? లేదు. నేను చేయలేదు. అందుకే మనతో పాటు హేస్ ఉన్నాడు. గతంలో ఒకసారి అతను ఇలాంటిది ఒకటి తయారు చేశాడు. ఇక రేపటి నుంచి మనం పడవ తయారీ మొదలు పెడదాం. ఇది ఎలా పూర్తవుతుందో నాకైతే ఐడియా లేదు, కానీ పూర్తయ్యే వరకు మేము ఇక్కడే. మొదటి రోజు ఒక షెల్టర్ కట్టుకున్నాం. అచ్చం చెట్టు మీద కోట్లా ఉంది. అసలు పడవ నడపడం తెలియని బ్యాచ్ తో కలిసి ప్రయాణించడం కోసం ఎదురు చూస్తున్నా. ఇక్కడ హేస్ కి మాత్రమే పని తెలుసు కాబట్టి రెండో రోజు పొద్దున్నే అతను ఒక్కడే ఆ బోట్ పనిలో బిజీగా ఉన్నాడు. హేజ్, ఏం చేస్తున్నావు బ్రో? వెళ్ళిపోదాం ట్రై చేస్తున్నా. మిగతా వాళ్ళంతా ఇప్పుడే నిద్రలేస్తున్నారు. నువ్వు మొదలు పెట్టేసావు కూడా. ఏం చేస్తున్నావు? ఇదే మన చిన్న మోడల్. ఇక్కడ మనకి 2 హాల్స్ ఉన్నాయి. ఇంక దాని మీద ఈ బీమ్స్ ఉంటాయి. ఇక్కడ మన పడవ స్తంభం వస్తుంది. మరి నన్ను ఒకసారి నీ షర్ట్ ఇవ్వు. నా షర్టే ఎందుకు? నీ షర్ట్ మొత్తం అక్కర్లేదులే. డ్యూడ్, నీకు ఇచ్చేస్తున్నా. ఇది తేలుతుందో లేదో చూద్దాం. ఇది తేలుతుంది. మన దగ్గర అయితే ఇప్పుడు ఒక చిన్న మోడల్ రెడీ అయింది, కానీ మనకి దీనికంటే ఒక 40 రెట్లు పెద్ద పడవ కావాలి. అది 1000 పౌండ్ల బరువు ఆపాలి. అప్పుడే మనం ఆ ఐలాండ్ కి చేరుకోగలం. అప్పటి వరకు మనం ఇక్కడే ఇరుక్కుపోతాం. సరే, ఇక మొదలు పెడదాం. ఫస్ట్ మనకి సామాన్లు కావాలి. పడవ తయారీకి ఏది బాగా ఉపయోగపడుతుందో తెలుసా? బ్యాంబూ చాలా తేలిగ్గా ఉండి నీటిపై బాగా తేలుతుంది. అవి మనకి తగినంత దొరికితే చాలా బాగుంటుంది. కానీ ఈ బ్యాంబూ అంతా అడవి మధ్యలో ఉంది. అక్కడ లోపల ఏముందో, ఏ జంతువులు ఉన్నాయో నాకైతే అస్సలు తెలియదు. హేస్ అర్జెంట్ గా అందరినీ పిలిచాడు. చెప్పు. ఓకే, ఇప్పుడు మనం అడవులోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డేంజరస్ పాములు, ఎల్లో ఐలాష్ వైపర్, ఇంకా విషపూరిత సాలీలు ఉన్నాయి. జాగ్రత్త. నువ్వు నిజంగా చెప్తున్నావు? మనకేం కాదులే, పదండి వెళ్ళి బ్యాంబూ తెద్దాం. డ్యూడ్, నా షర్ట్ లో చీమలు వెళ్ళాయి. ఈ తేనె తుట్టిని కలిగితే ఏమవుతుంది? వద్దొద్దు, అసలు అలా చేయకు. నేను అస్సలు పనిచేయను. నిజం చెప్తున్నా, ఇక్కడ ఉన్నవన్నీ మనల్ని వేధించినవి. ఏంటది? డ్యూడ్, ఆ పక్షి. డ్యూడ్, ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి క్రేట్లు ఉన్నాయి. డ్యూడ్, ఇవి దేనికైనా ఉపయోగపడతాయి కదా. అంతే అనుకుంటున్నా. వీటిని తీసుకెళ్ళడానికి టైం పడుతుంది. బాయ్స్, మీకు చాలా దొరికాయి. అవునా? చాలా బాగుంది. ఏ డబ్బా అయినా సీల్ కనుక ఉంటే అది ఇప్పుడు మనకు బంగారంతో సమానం. పెద్ద షిప్లు సముద్రంలో పడేసిన చెత్త అంతా కొట్టుకొచ్చి ఈ ఐలాండ్ కి చేరుకుంది. ఆ చెత్తని మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. దాంతోనే పడవను తయారు చేయొచ్చు. మేము బీచ్ లను శుభ్రం చేస్తూనే ఇక్కడ నుండి తప్పించుకుంటున్నాం. అక్కడ కొన్ని సామాన్లు కొట్టుకొచ్చినట్టున్నాయి. ఈ ఐలాండ్ అంతా వెతకాలి. మనకి కావాల్సిన వస్తువులన్నీ పర్ఫెక్ట్ గా దొరకాలి. ఓ, అది నేను అనుకుంటుందేనా? నాకు ఇంకో బ్లూ కంటైనర్ దొరికింది, కానీ ఇదైతే మొత్తం పగిలిపోయింది. చాలా దారుణం. హే జిమ్మీ, దీన్ని ఒకసారి చూడు. బ్రో, ఇది నీళ్ళ మీద తేలుతుందో లేదో చూద్దాం. తేలుతుందా? తేలుతోంది. ఓకే, మనకి చాలా హెల్ప్ అవుద్ది. ఇంకో బ్లూ కంటైనర్. ఇది పాడవకుండా పర్ఫెక్ట్ గా ఉంది. నమ్మలేకపోతున్నాను. నాకు కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి, కానీ అంతా మన మంచి కోసమే. పడవ నిర్మించడానికి ఇప్పుడు మా దగ్గర తగినంత సామాగ్రి ఉంది, కానీ ఈ ఎండలో పని మొదలు పెట్టే ఓపిక మాత్రం ఎవరికీ లేదు. ఈ రోజంతా కష్టపడినా కూడా ఏం చేయలేదనిపిస్తుంది. తల మీద చేపున్నా తను అలా మాట్లాడడం లేదో నాకు తెలుసు. ఆ మాట వెనక్కి తీసుకో, సన్ హ్యాట్. వామ్మో, అది హద్దు దాటినట్టే. 3 అనగానే సైల్ బోట్. 1 2 3 సైల్ బోట్. రెండో రోజు ప్రతి ఒక్కరు అలసిపోయారా? జిమ్మీ, ఈ రోజు చేసిన పనికి నువ్వు హ్యాపీగా ఉన్నావా?
ఎలాగ చేస్తే పూర్తవడానికి నెల పట్టుద్ది. కొంచెం రెస్ట్ తీసుకోండి బాయ్స్. రేపు పొద్దున్నే మన పడవను నిర్మించాలి. గుడ్ నైట్. ఓ మై గాడ్, ఓ నోలాన్ ఇప్పుడే నోలన్ బెడ్ మీద సాలిడ్ చూసి నిద్ర లేచాడు. ఇప్పుడు నడిచిందా? అక్కడ ఉంది చూడు. అబ్బో అది చాలా పెద్దది. అది చాలా డేంజరస్. నోలన్ దాన్ని పట్టుకో, నా వైపు వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, దీన్ని బయటికి దోసాయి. అబ్బో, నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు విసిరేసావు. ఓకే, దాన్ని వదిలించుకున్నాగా. ఇక వెళ్ళి పడుకో, అందరినీ పిచ్చివాళ్ళని చేయడం ఆపు. నాకు నిద్ర పడుతుందో లేదు. గుడ్ నైట్. అది ఇంక ఇక్కడే ఎక్కడో తిరుగుతోంది. మరుసటి రోజు పొద్దున్నే నిన్నట్లా ఎండలో మాడిపోవడం ఇష్టం లేక మా వర్క్ ఏరియాని బీచ్ కి కొంచెం దూరంలో ఉన్న నీడలోకి మార్చేశాము. ఈ ఐలాండ్ లో ఎండని మాటల్లో వర్ణించలేం. రోజుకి 2 గంటలే కాకుండా రోజంతా పనిచేయాలంటే మనం నీడ ఉన్న చోటికి వెళ్లాల్సిందే. ఆ కొత్త ప్లేస్ కి వెళ్లే దారిలో బంగారు గని. చాండ్లర్ కి 3 బ్యారెల్ దొరికింది. దీని వల్ల మన ఓడ నీళ్ళ మీద తేలే ఛాన్స్ ఇంకా పెరిగింది. వస్తువులు వెతికి అబ్బాయిలు అలసిపోయారు. కానీ ఫైనల్ గా ఒక మంచి ఓడ కట్టడానికి కావాల్సిన వెదురు కలప దొరికింది. ఇక కట్టేద్దాం రండి. కట్టేద్దాం, మనం మొదలెడదాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీలైనంత త్వరగా. ఇది చూడడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ కర్రలు చెత్త రేపు ఒక ఓడగా మారబోతున్నాయి. దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. నాకు ఓపిక లేదు. అది టిపు. డేరియస్, నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను వీడియో తీస్తాను. ఏంటి ఏమన్నారు? చాండ్లర్ ఇప్పుడు షూట్ చేస్తున్నాడు. నిన్ను షూట్ ఏం చేస్తాను. చేయమంటారు? చాండ్లర్, నేను బ్రేక్ తీసుకుంటున్నా. నువ్వు మా కెమెరామ్యాన్ ని నీ ప్లేస్ లోకి మార్చావా? తీసుకో, వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి. ఓ మై గాడ్, నువ్వే వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి. ఆల్ రైట్. నీకు దాన్ని ఎలా కట్టాలో తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు తెలియదు. డారియస్ ని పడవ పనిలో పెట్టి చాండ్లర్ కెమెరా పట్టుకోవడంతో ఫైనల్ గా ఆ పడవ తయారీ స్పీడ్ అందుకుంది. కానీ ఒక పెద్దలు వచ్చినప్పుడు ఈ మూడిట్లో ఒకటి లూజ్ అయినా సరే మనం సముద్రం మధ్యలో మునిగిపోతాం. పూప్ డెక్ తయారు చేసే టైం వచ్చేసింది. పూప్ డెక్క? షిప్స్ మీద అలాగే అంటారుగా. నాకేం తెలుసు? దాన్ని పూప్ డెక్ అని ఎందుకంటారు? టాయిలెట్కి వెళ్తాంగా. ముందే చెప్తున్నా, మనం వెళ్తున్నప్పుడు టాయిలెట్ కి వెళ్ళకూడదు. ఇక్కడున్న ఈ వెదురే మన షిప్ డెక్. ఇప్పుడిప్పుడే ఇది చూడడానికి ఓ పడవలా తయారవుతోంది. అవును, ఒక రూపానికి వస్తుంది. అటు చూడండి. మనం ముళ్ళు వేసి ఇవన్నీ సెట్ చేసి తెరచాపను తయారు చేయొచ్చు, లేదా వెళ్ళి డిన్నర్ చేయొచ్చు. డిన్నర్కే వెళ్దాం. ఖచ్చితంగా డిన్నరే. ఓకే, దీనికి ఇంకా పేరు పెట్టలేదా, లేదా దేనికోసమైనా వెయిట్ చేస్తున్నావా? దానికోసం వెయిటింగా? చాండ్లర్, దీనికి ఏమని పేరు పెడదాం? ఓకే, ఆ పేరు ఫిక్స్. మరుసటి రోజు పొద్దున్నే అలల కదలికలు మనకి ఎలా ప్లస్ అవుతాయో హేస్ కనిపెట్టాడు. అలలు వచ్చి తిరిగి వెనక్కి వెళ్తున్నప్పుడు నీటిని తీరం నుండి సముద్రం లోపలికి లాగేస్తాయి. మనం కనుక టైమింగ్ పట్టుకుంటే అది సముద్రంలోకి మనల్ని నడిపిస్తుంది. కానీ ఒకవేళ గాలి అలల వేగం తేడా కొడితే నువ్వు నాకు మోటార్ బోట్ ఇచ్చినా మనం ఆ ఐలాండ్ కి వెళ్ళలేమన్నది నిజం. ఇక్కడున్న వాళ్ళంతా నా మీద ఆధారపడుతున్నారని నా ఫీలింగ్. కనుక నేను ఈ పనిని సక్సెస్ చేసి పడవ గురించి ఏమీ తెలియని ఈ బ్యాచ్ తో నేను ఆ ఐలాండ్ కి చేరుకుంటే గనక ఆ మెమరీని నా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. గైస్, ఎలా అనిపిస్తుంది? నీరసంగా ఉంది. నా ఒళ్ళు హూనం అయిపోయింది. ఒళ్ళంతా ఇసుకతో నిండిపోయి చిరాగ్గా ఉంది. నాకైతే భలే ఉంది, భలే నిద్రపోయాను నేను. నోరు ముస్తావా? ఈ రోజు మనం ఏం చేయాలో స్పష్టంగా తెలుసు. మన పూప్ డెక్ ని గట్టిగా కట్టేసి పడవ నడపడానికి తెడ్లు తయారు చేయాలి. తర్వాత తెరచాప చేద్దామా? నో, ఫస్ట్ అది నీళ్ళ మీద తేలుతుందో లేదో చెక్ చేయాలి. అది తేలితేనే మనం తెరచాప జోలికి వెళ్తాం. ఇది తేలకపోతే నేను ఈదుకుంటూ వెళ్తా. నేను చాండ్లర్ వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు రియలైజ్ అయ్యాను. ఇప్పటిదాకా ఈ వీడియోలో మేము ఆ చెత్త చెదారంలో మా పడవకు కావాల్సిన వస్తువుల కోసం వెతకడమే మీరు చూశారు. కానీ ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోవాలంటే ఆ చెత్తే మాకు దిక్కు. ఎందుకంటే మాకు ఆ 4 బ్యారెల్ దొరకాల్సిందే. బ్యాలెన్స్ సరిగ్గా లేదు. ఆ ఎడ్జ్ దగ్గర తేడా వచ్చేలా ఉంది. మనకి ఇంకో బ్యారెల్ కావాలి. అవును, నిజమే. ఇప్పుడైతే అది దొరికేదాకా మనం ఇలా నడుస్తూ వెతకడం తప్ప ఇంకేం చేయలేం. ఇక్కడ ఎండ మండిపోతుంది. ఇప్పుడు కనీసం 100 డిగ్రీల వేడుంది. చెమటలు పట్టేస్తున్నాయి. ఈ ఐలాండ్ లో ఉండడం చాలా కష్టం. ఏం జరిగింది చాండ్లర్? నీకు కావాల్సిన సామాన్లు దొరికాయా? ఎందుకు అతను అప్సెట్ గా ఉన్నట్టున్నాడు. అందరి బరువును తట్టుకునేలా దీన్ని తయారు చేయాలి. ఒక్క ముడి తప్పుగా వేసినా ఇదంతా మొక్కలైపోవచ్చు. ఇక్కడ అందరికంటే నేనే ముళ్ళు బాగా వేస్తాను, అందుకే నేనే వాటిని కట్టి చెక్ చేస్తాను. మేము ఇంకా బ్యారెల్ కోసం చూస్తున్నాం. 2 గంటల నుంచి బీచ్ అంతా వెతుకుతున్నాం. ఇది దారుణంగా ఉంది. అగ్నికేమైనా దొరికిందా? ఏదైనా దొరికిందా? ఛాన్సే లేదు. నమ్మలేకపోతున్నా. ఇది నమ్మశక్యంగా లేదు. లెట్స్ గో. Oh my God. మ్యాన్, దీన్ని మళ్ళీ తీసుకుని దీన్ని వెళ్ళాలి. తీసుకెళ్ళాలి. ఈ రాళ్ళని దాటుకుంటూ కళ్ళు తిరిగేటట్లున్నాయి. నువ్వు ఓకేనా? నేనైతే ఇది మోయలేను. నిజం చెప్తున్నా, ఇది మోయాలని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా. నా వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సిందే. సముద్రం ఒడ్డున ఈ మెటల్ వస్తువు మాకు దొరికింది. దీని కింద మంట పెట్టి ఆ ప్లాస్టిక్ ముక్కల్ని కరిగించి తెడ్లు తయారు చేస్తాము. ఆల్రెడీ ఇంకొన్ని కట్టెలు తెచ్చి ఆ ప్లాస్టిక్ ఏమవుతుందో చూద్దాం పదండి. నీళ్లు తెచ్చుకోకుండా తప్పు చేసాం. అవును, నా వేలు తిమ్ములు ఎక్కుతున్నాయి, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి.
తిరిగి పడిపోయేలా ఉన్నాడు. నీళ్ళు, నాకు నీళ్ళు కావాలి. తాగు తాగు తాగు, నీళ్లు తాగు. నిజానికి అతను ఒక బ్యారెల్తో పాటు రడ్డర్ కూడా తెచ్చాడు. అది వర్తే. మనం ఇది చేయబోతున్నాం. ఏమంటావు నోలన్? నోలన్, మేమందరం కూడా కలిసి బాగా కష్టపడితేనే సక్సెస్ అవుతామని మాకు అర్థమైన క్షణం ఇది. మా వాటర్ సప్లై సగం కంటే ఎక్కువే ఖాళీ అయిపోయింది. అందుకే ఇక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడం కుదరదు. మాకు కావాల్సిన ఆ లాస్ట్ బ్యారల్ కూడా వచ్చేసింది. ఇక పని మొదలు పెట్టడమే తరువాయి. బ్యారల్స్ అన్నిటిని ఇప్పుడు ఒక ఫ్రేమ్ కి కలిపి కట్టేశాం. మనల్ని నీళ్ల మీద తేల్చేలా చేసేవి ఇవే. ఇవి ఊడిపోవని మనం ఆశిద్దాం. ఒకవేళ ఊడిపోతే మనం మునిగిపోవడం ఖాయం. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి అన్ని చేయాలి. సో అదైతే అయిపోయింది. ఇక అడ్డంగా ఆకారాలు వేసి కట్టాలి. ఈ 17 బీమ్స్ అన్నిటికీ మేము ఇదే టైప్ ముడి వేయబోతున్నాం. మనం రెండు వైపులా ఇలాగే కట్టాలి. నువ్వు దాన్ని తగ్గొట్టావు. ఈ సముద్రాన్ని దాటేటప్పుడు మమ్మల్ని విడిపోకుండా కాపాడుతుందని నేను నమ్ముతున్నా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టేజ్ లో ఉన్నాం. మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కట్టడం ఆపొద్దు, అంత బాగా జరగాలని దేవుని వేడుకుందాం. లాస్ట్ మినిట్ లో ఇది విడిపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. లేదంటే కాసేపు గ్యాప్ ఇచ్చి దీన్ని నీళ్ళలోకి దించి అసలు ఇది తేలుతుందో లేదో చెక్ చేసిన తర్వాత మిగతా పని చేద్దాం. తేలుతుందో లేదో చూద్దాం. నీళ్ళలోకి దిగుదాం. చేద్దాం పదండి. ఆల్ రైట్. ఇప్పటిదాకా ఈ ఐలాండ్ లో పడ్డ కష్టమంతా ఈ మూమెంట్ కోసం మాత్రమే. కమాన్, ఈ ముడుల మీద నమ్మకం ఉంచుదాం. మనం దీని మీద ఐలాండ్ కి చేరుకోవాలి. నువ్వు తగ్గొట్టావు. నేనే ప్రొఫెషనల్ షిప్ బిల్డర్ని కాదు. నాకు తెలిసింది కొంచెమే. ఇది తేలుతోంది. ఇది తేలుతోంది. Yeah, baby! Yes! పడవ నిజంగానే తేలుతోంది. Yes! మనం టెస్ట్ పాస్ అయిపోయాం. ఇది నిజంగా అద్భుతం. దీనికి గనుక ఫ్లోరింగ్, తెరచాప, తెడ్లు అన్నీ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. బాయ్స్, మనం అదరగొట్టబోతున్నాం. మనం ఐలాండ్ కి వెళ్తున్నాం. అసలు ఇది మనం చేయగలమని నాకు ఫస్ట్ టైం కాన్ఫిడెన్స్ వచ్చింది మాత్రం ఇప్పుడే. మా ఛానల్లో పెద్ద పెద్ద సెట్లు వేసి 100 మంది కంటెస్టెంట్స్ ని మేము పిలిచి $1 మిలియన్ ప్రైజ్ మనీని ఇచ్చే వీడియోలు చాలానే చేశాం. నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు మన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఐలాండ్ కి వచ్చి ఇలా సొంతంగా ఓడ కట్టడం భలే అనిపిస్తుంది. ఎండ మండిపోతుంది, పురుగులున్నాయి. ఇది మా కష్టతరమైన వీడియోస్ లో ఒకటి. నేను తప్పుగా అనుకోకండి, ఇది ఈజీ కాదు. కానీ ఫ్రెండ్స్ తో ఇలా గడపడం చాలా సరదాగా ఉంది. ఒకప్పుడు మేము ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేసేవాళ్ళం. మధ్యలో ఎందుకు ఆపేసామో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. మనం కనుక రేపు ఒక రోజు కష్టపడితే ఒక పడవ సిద్ధమవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎల్లుండి కనుక అలలు మనకు అనుకూలిస్తే మనం ఐలాండ్ కి బయలుదేరొచ్చు. కానీ మీరు చూస్తున్నారుగా, ఇందులో ఇంకా ఒక మెయిన్ పార్ట్ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి మన దగ్గర ఒక తెప్ప ఉందంతే, పడవ కాదు. మనల్ని సముద్రంలో ముందుకు తీసుకెళ్ళడానికి గాలిని వాడుకునే ఒక వస్తువుని తయారు చేసుకోవాలి. సో ఈరోజు తెరచాప రెడీ చేస్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వాటర్ అయిపో వస్తుంది. నోలన్ పరిస్థితి అంత బాగాలేదు. అలాగే ఒంటి మీద కీటకాల కాట్లు చూస్తే భయం వేస్తోంది. నా ఒక్క చేతి మీదే 60కి పైగా పురుగులు కుట్టిన గుర్తులున్నాయి. నేను నిజం చెప్తున్నా, మనం రేపు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఇంకెక్కువ రోజులు భరించలేను. ఆ పని అయిపోయేలా నేను చూస్తాను. మేము రేపే వెళ్ళిపోతున్నాం. మేము ఫెయిల్ అయ్యాం. ఆ ప్లాస్టిక్ ని అసలు కరిగించలేకపోయాం. అంటే నీళ్లు అంతలా మరుగుతున్నప్పుడు ప్లాస్టిక్ కూడా కరగాలి కదా. నూడిల్స్ ని ఇలాగే వండుతా. నాకేం అర్థం కాలేదు. అందుకే జనం మార్క్ రోబర్ ని చూస్తారు, మమ్మల్ని కదా. అవును. ఐలాండ్ లో ఈ పిచ్చోళ్ళు ఎలా బతుకుతున్నారో చూడడానికి గమని వచ్చింది. వెయిట్, ఏంటి? చూడండి, స్కేగ్ వల్ల పడవ అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ గా వెళ్ళేలా చేస్తుంది. పర్ఫెక్ట్. చండ్లర్, నా దగ్గర కొత్త ప్లాన్ ఉంది. ఒకవేళ చూడు, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? ఓకే, అది దాన్ని అడ్డంగా తిప్పు. మనకు తెడ్డు దొరికింది. దీన్ని గట్టిగా కట్టేద్దాం. మీకు అర్థమైంది కదా? ఇది ఒక మోడల్ అంతే. ఇది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. మన తెట్టును చూస్తుంటే జెండాలాగా ఉంది కదా, దారుణంగా ఉందా? దీన్ని కొంచెం గట్టి కడదాం. అవును, అలాంటివి 4 రెడీ చేసాం. ఇక మనం తెడ్లు వేయడమే తరువాయి. నా భుజాలు బాగా నొప్పెడుతున్నాయి. మనం దీన్ని గంటల కొద్దీ చేయాల్సి ఉంటుందేమో. చాలా సన్నగా స్ట్రాంగ్ గా ఉండే వెదురు కావాలి. ఇదిగో ఇదే మన తెరచాప. పాతకాలపు పాలినేషియన్ల క్రాబ్ సైల్ అన్నమాట. ఆల్ రైట్. కేస్ ఆ తెరచాపను స్తంభాలకి కట్టేశాక అది అటు ఇటు తిరగడానికి వీలుగా ఒక రంధ్రం చేయాల్సి వచ్చింది. అది తేడా కొడితే తెరచాప విరిగిపోతుంది. యా, ఇది భలే గమ్మత్తుగా ఉంది. అవును. అలా మేమందరం తలో చేయి వేసి ఈ బీచ్ మీద ఒక పక్కా టీంలా పని పూర్తి చేస్తున్నాం. ఆ షర్ట్ టిప్పు. థ్యాంక్ యూ. నేను స్కేక్స్ మీద పనిచేస్తున్నాను. ఈ తెరచాప పని చేయాలని కోరుకుంటున్నా. ఈ తెడ్డు పని దాదాపు పూర్తయింది. ఈ తాడు అసలు కదలట్లేదు. మనం ఇది చేయగలమో లేదో డౌట్ గా ఉంది. రేపు మనం ఆ ఐలాండ్ కి చేరుకోవాలంటే ఈ చివరి దశ పని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమావాస్య కాబట్టి అలల వేగం చాలా ఎక్కువగా ఉంది. హై టైడ్ నుంచి లో టైడ్ లకు వెళ్లే టైంలో మనం దిగితే అది మనల్ని డైరెక్ట్ గా ఐలాండ్ వైపు నెట్టేస్తుంది. టైమింగ్ అదిరిపోయింది. ఇవాళ పూర్తి చేస్తే రేపు చాలా బాగుంటుంది. టైం మారడానికి ఇంకా 12 గంటలే టైం ఉంది. అందుకే విరామం లేకుండా కష్టపడుతున్నాం. ఇక తెరచాపను పడవకి అమర్చాల్సిన టైం వచ్చింది. యా, ఇదేంటంటే ఓ చూడండి, గాలి వస్తుంది. ఈ తెడ్లు దీని సంగతి నేను చూసుకుంటా. పూర్తయిపోయాయి. నిజానికి ఇది బాగుంది. అవి పూర్తయ్యాయి. గాలి దీనికి తగిలి మనల్ని ముందుకు తోస్తుంది. కానీ ఒకవేళ గాలి అటు ఇటు ఉంటే మనం ఈ తాడు లాగితే చాలు.
టక్కున తెరచాప కింద పడుతుంది. గుడ్ జాబ్. ఇంకాసేపట్లో చీకటి పడుతుంది. మనం అనుకున్నవి పూర్తి చేయడానికి కేవలం గంటన్నర టైం మాత్రమే ఉంది. మేము రాత్రిపూట కూడా గంటల తరబడి పనిచేస్తున్నాం. అసలు ఓపిక లేనంతగా అలసిపోయే వరకు కష్టపడ్డాము. టైం దాదాపు 12 వస్తుంది. అప్డేట్స్ ఏంటో చెప్దాం. చాండ్లర్, నువ్వేం పనిచేస్తున్నావు? అది నాకేం తెలుసు. అసలు దీన్ని ఏమంటారు? ఎవరు బుర్ర కూడా ఇప్పుడు పని చేయట్లేదు అనిపిస్తుంది. నేను రడ్డర్ తయారు చేస్తున్నానా? మామూలుగా ఈ టైంకి పడుకుంటావు. నేనేదో రడ్డర్ లాంటి తయారు చేస్తున్నా. నేను ఇప్పుడు రంపం వాడుతున్నా. అదో ఓకేనా? పూర్తి చేసాం. ఇక అంతే. ఈ ఐలాండ్ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవడానికి మనం చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు చేసేసాం. उंगलियां घिस रहे हो और बैंक अकाउंट खाली है? स्मार्ट बनो, वही टाइम मास्टर ऐप पर लगाओ। यहाँ गेम खेलने और वीडियो देखने के भी पैसे मिलते हैं, मनोरंजन भी और कमाई भी। రాత్రంతా నిద్రలో నాకు ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోవడం, మా ఫ్యామిలీని కలవడం గురించే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ డేంజరస్ సముద్రాన్ని ఈ చిన్న పడవ మీద దాటడం తప్ప వేరే దారి లేదు. ఇవాళ మన అందరి తలరాత ప్రకృతి చేతుల్లోనే ఉంది. ఈరోజు సాయంత్రం కల్లా మనం ఆ ఐలాండ్కి చేరుకోవాలి. ఈ ప్రకృతి ప్రతాపానికి మనకి మధ్య ఉన్నది ఈ చిన్న పడవ, ఇంకా మన మధ్య ఉన్న ఐకమత్య మాత్రమే. పదండి, సముద్రాన్ని చూడండి. ఫైనల్ గా మనం బయలుదేరే టైం వచ్చింది. నమ్మలేకపోతున్నా. 1 వారం పాటు కష్టపడిన తర్వాత మేము తయారు చేసిన పడవ ఇది. ఇక ఇప్పుడు సమయం ఆసనమైంది. మనం బయలుదేరే ఐలాండ్కి వెళ్లే లోపు, లేదా టైటానిక్ లాగా పసిఫిక్ సముద్రం మధ్యలో మునిగిపోయే లోపు. టైటానిక్ అట్లాంటిక్ లో ఉంది. ఫ్లో చేద్దాము. నేను మీ అందరికీ టైప్లెస్ గురించి చెప్పాలి. ఇదొక స్మార్ట్ వాయిస్ కీబోర్డ్. ఇది మనం చెప్పే మాటల్ని ఏ యాప్ లోనైనా పర్ఫెక్ట్ గా రాస్తుంది. ఒకవేళ మనం సముద్రంలో మునిగిపోతే అని మనం తారికి ఒక మెసేజ్ పంపిద్దాం. డైరెక్ట్ మేము ఒక ఐలాండ్ కి బయలుదేరిపోతున్నాం. మేము తిరిగి రాకపోతే ఐ హేట్ యు. యా. ఈ టైప్లెస్ వల్ల అది మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేసి అనవసరమైన పదాలన్నిటినీ పర్ఫెక్ట్ గా మార్చి ఇస్తుంది. ఇది బాగుంది. నేను చాలా సో చెప్తాను. నీకు వచ్చింది అదేగా. తారేక్, నేను చాండ్లర్ని ఎక్కడున్నావు? మాకు నీ హెల్ప్ కావాలి. ఇదిగో చూడు, ఆ తడబడ పదాలన్నీ క్లియర్ అయిపోయాయి. నిజంగానే సెట్ చేసింది. కామాలు కూడా పర్ఫెక్ట్. తరేక్, నేను నీకు టైప్లెస్ లో మెసేజ్ పెడుతున్నాను. ఇది అన్ని ఫోన్లలో, కంప్యూటర్స్ లో పనిచేస్తుంది. ఇది సోది పదాలని తీసేసి పదాలని సరిగ్గా సెట్ చేస్తుంది. దీనివల్ల టైపింగ్ 4 రెట్లు స్పీడ్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఈ టైపింగ్ చేసే తలనొప్పి ఉండదు. ఓకే, ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు రెడీ? మీకు ఓపిక లేనప్పుడు మీరేం చేస్తారు? తెడ్లు వేస్తాం. మరి అస్సలు ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు? వేస్తూనే ఉంటాం. తెడ్లు వేయడం ఆపేయాలని అనిపించినప్పుడు మీరేం చేస్తారు? తెడ్లు వేస్తూనే ఉంటాం. 3 అనగానే మొదలెట్టండి. 1 2 3 నా దగ్గర తెడ్డు లేదు. ఏమవుతుందో చూడాలి. ఓకే, మన లోపలికి బాగానే వచ్చేసాం. ఇది తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. ఇది నన్ను లోపలికి లాగేస్తుంది. తెడ్డు తీసి రెడీగా ఉండండి. ముందే నడు, లేనంత వేగంగా తెడ్లు కొట్టండి. కొట్టండి, వేగంగా తెడ్లు కొట్టండి. మనం దీన్ని దాటేయాలి. కుడివైపు ఇంకా ఎక్కువగా తెట్లు వేయండి. నేను అదే చేస్తున్నా. నోలా, నీ పరిస్థితి ఏంటి? బాలిది, ఇది పనిచేయడం లేదు. తెడ్లు వేస్తూ ఉండండి. Come on, గట్టిగా లాగండి. ఓ మై గాడ్, బలంగా లాగండి. మర్చిపోను. మనం ఆ ఐలాండ్ కి చేరుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి. అలల వేగం ప్లస్ అవుతుంది. మనం ఖచ్చితంగా వెళ్తాం. అందరూ ఒకే వేగంతో తెడ్లు వేయండి. నీటి ప్రవాహం సముద్రంలోకి తీసుకెళ్తుంది. అది మనకు మంచిదే. కానీ ఈ అలలు మనకి ఎంతో సేపు సాయం చేయవు. ఎందుకంటే కొద్దిసేపట్లో మనం ఒక డేంజర్ జోన్ కి వెళ్తున్నాం. అక్కడ అలలు మనల్ని పక్కకి లాగేసి సముద్రం మధ్యలోకి విసిరేస్తాయి. అందుకే మన దగ్గర ఉన్న ఓపికనంతా వాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఐలాండ్ దగ్గరికి చేరుకోవాలి. తెరచాపను తెరవండి, జాగ్రత్త. ఓకే, గాలి తోడవుతుందేమో చూసి పడవని ముందుకు నడిపిద్దాం. అదిగో అబ్బాయిలు, మన కాలు తగులుతోంది. అవును, మనం వెళ్తున్నాం. హే క్యా, మనం ఇప్పుడు 1 మైల్ స్పీడ్ లో వెళ్తున్నాం. గంటకు 1 మైలు వెళ్తున్నామంటే మనం సేఫ్ గా వెళ్తాం. అలా అనిపించట్లేదా? కానీ మనం నిజంగానే ముందుకు వెళ్తున్నాం. మనం ఇప్పటిదాకా ఈ ఐలాండ్ కి ఎంత దూరం వచ్చాం, కానీ మేము వెళ్లాల్సింది కనిపించడం లేదు. ఎందుకంటే మనం ఇంకా 5 మైళ్ళు వెళ్ళాలి. అది ఎంతసేపు పడుతుందో కూడా మాకు అస్సలు ఐడియా లేదు. 20 నిమిషాలు గడిచాయి. అందరూ ఎలా ఉన్నారు? చాలా అలసిపోయాము. అవును, నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంది. సారీ గాయ్స్, మీరు తెడ్లు వేయటం అస్సలు ఆపకూడదు. కానీ నలుగురం గంటల కొద్దీ నాన్ స్టాప్ గా తెడ్లు కొడితే ఏమవుతుందో అర్థమైంది. చూడు, నా చేతులు అలసిపోయాయి. మిమ్మల్ని చూసి అసూయపడట్లేదు. అసలు ఆ మెయిన్ ప్లేస్ కి వెళ్లే లోపే మనం పూర్తిగా నీరసించిపోతాం. మనం గాలికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాం. ఇది చాలా దారుణం. మన షిప్ కెప్టెన్ చెప్తున్నాడు. రైట్ సైడ్ వాళ్ళు తెడ్లు కొడుతూ ఉండండి. ట్రై చేస్తున్నా. ఆకుండా తెడ్లు కొడుతున్నారు. నా వీపు నొప్పిగా ఉంది, అందుకే పడుకొని తెడ్లు కొడుతున్నాను.
హేస్ ఒక ప్లాన్ ఆలోచించాడు. ఇలా కొడితే లాభం లేదు. మనం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పొజిషన్స్ మారుతాం. అప్పుడు మీకు కాస్త రెస్ట్ దొరుకుతుంది. కుడివైపు ముగ్గురుండండి. నోలన్ ఇట్రా. అలాగే. మేమందరం మారుతూ తెట్లు కొడుతున్నాం, ఒకరికి గ్యాప్ ఇస్తున్నాం. ఇప్పుడు నా బ్రేక్ టైం నడుస్తోంది. అమ్మో, నా భుజం విరిగిపోతుంది. జిమ్మీ, నా ప్లేస్లోకి నువ్వు వస్తావా? ఇప్పుడు ముందు ఉండటం నా టర్న్. కానివ్వండి బాయ్స్. ఇప్పుడు మనం స్పీడ్ అందుకున్నాం. ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ బేబీ. మనం బయలుదేరి ఒక 30 గంట అయింది. ఒక 20% ఫినిష్ చేసినట్టున్నాం. కానీ ఇప్పుడు ఆ మెయిన్ ఏరియాలోకి దగ్గర అవుతుంటే సీన్ అంతా కూడా రివర్స్ అవుతోంది. Oh no, తన తెడ్డు తెడ్డు విరిగింది. విరిగిపోయింది. చూడు, ఇది చాలా పెద్ద సమస్య. నాకు తెలుసు. నేనైతే దీన్ని లోపలికి తోస్తాను. అది అస్సలు వర్కౌట్ అవుతుంది. నేనైతే తెడ్లు వేస్తూనే ఉండాలి. ఆ తెడ్ల గోల చాలా అన్నట్టు. ఒక నిమిషం. పడవ ముక్కు ఒకటి విడిపోయింది. మన హేస్ కూడా పడిపోయాడు. తెడ్లు వేస్తూనే ఉండండి. సారీ గాయస్. ఇది బాగా దెబ్బతింది. దానికి తోడు మనం సరైన దిశలో కూడా వెళ్ళడం లేదు. ఓ ఆగు, మనం ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోతున్నాం. మనం దారి తప్పితే అందరూ కలిసి తెడ్లు కొట్టాలి. రెడీగా మొదలు పెట్టండి. వీలైనంత బలంగా తెడ్లు కొడుతూనే ఉండండి. గాలి స్పీడ్ కూడా పెరుగుతోంది. నేనైతే ప్రాణం పెట్టి లాగుతున్నాను. మనం ఎంత గట్టిగా లాగితే అంత బాగా తిరుగుతుంది. వెరీ గుడ్, బాగుంది. మనం దారిలోకి వస్తున్నాం. ఆదర కొట్టారు. ఓకే, మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాం. మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం. పడవ ముందుకెళ్తోంది. స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు ఒక ఫ్లో దొరికింది. సముద్రం మధ్యలో ఇలా ఇరుక్కుపోయి తట్టు కొట్టాల్సి వస్తే మీతో ఇలా ఉండడమే నాకు ఇష్టం. అంతే. యా, మనం బయలుదేరిన ఐలాండ్ నుంచి చాలా దూరం వచ్చాం. అది ఇప్పుడు అసలు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రయాణం దాదాపు సాఫీగా సాగుతుంది, కానీ పని చాలా ఉంది. చాలా కష్టం అనేది చిన్న మాట, ఎందుకంటే మనం ఎంత ముందుకెళ్తుంటే అంత నీరసం వస్తోంది. నాకు తెలుసు. నేను డిహైడ్రేట్ అయిపోయా. చండ్లర్, ఎలా ఉన్నావు? నువ్వు చూడడానికి అంత బాగున్నట్లేవు, పర్వాలేదా? నీరసంగా ఉంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో. కనీసం 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. 6 రోజులు కంటిన్యూగా రోజుకి 12 గంటలు కష్టపడి ఈ ఓడగట్టాం. ఎవరికి ఓపిక లేదు. ఏమో కానీ నా భుజం అసలు పనిచేయట్లేదు. చాండ్లర్, నా బదులు నువ్వు రావాలి. విపరీతమైన నొప్పితో నా కళ్ళ ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. మీట్ స్టిక్ కావాలి. చూడు, ఎండ మండిపోతుంది. ఈ ఎండలో మేము రొయ్యల్లా ఉడికిపోతున్నాం. ఇది నిజంగా నరకంగా ఉంది. మేము అక్కడికి వెళ్తామో లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను ముందు నుంచి చెబుతున్నట్టే ఈ దారిలో వచ్చే అలల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనల్ని దారి తప్పించి సముద్రం మధ్యలోకి విసిరేయాలని చూస్తోంది. ఇక ఇప్పుడు అది గంటల దూరం కాదు, కేవలం కొన్ని నిమిషాల దూరమే. అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇదే ఆ మెయిన్ ఏరియా. మనం ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాం. ఇది మనల్ని లోపలికి లాగేస్తుంది. డేరియస్, వెంటనే ఆపేసాయి. ఇక తెడ్లు అస్సలు కొట్టదు. మీకు అర్థం కావట్లేదు. నేను 5 సెకండ్లు తెడ్డు వేయడం ఆపినా మనం దాన్ని వెనక్కి వెళ్తాము. నాకు తెలుసు, కానీ మనం గాలి దిశలోకి తిరిగిపోతాం. అది మనకు అసలు మంచిది కాదు. మనం ఆల్రెడీ అటు తిరుగుతున్నాం. సరే గాయ్స్, కానివ్వండి. మనం ఎలాగైనా ఈ ఏరియాని దాటాలి. ఇక్కడే అలలు గాలి బీభత్సంగా ఉన్నాయి. మీ కష్టం వల్లే మనం ఇప్పుడు దారి తప్పకుండా క్షేమంగా ఉండగలుగుతున్నాం. నేను తెడ్లు వేస్తూనే ఉంటాను. మన ఓపిక తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. మన జోరు గట్టిగా లాగండి. మళ్ళీ పుంజుకోవాలి. కానివ్వండి, పెడల్ చేయండి. వెనక్కి కొట్టండి, గట్టిగా లాగండి. వెనక్కి కొట్టండి, వెనక్కి కొట్టండి. చేస్తున్నాం, అదే చేస్తున్నాం. నా ప్రాణం పెట్టి తెడ్డు వేస్తున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు. అయిపోయింది. బాగా టైర్డ్ అయిపోయింది, కానీ గివ్ అప్ ఇచ్చే ప్రసక్తి లేదు. నాకు వాంతి వచ్చేలా ఉంది. వదిలిపెట్టడం అనే మాటే లేదు. ఓడిపోవడానికి కాదు, మనం ఎంత కష్టపడింది. 100% ఇది పూర్తి చేస్తాం, డౌటే లేదు. నా చేతులు వచ్చే నూడిల్స్ లా అయిపోయాయి. ముందు నుంచి అలాగే ఉన్నాయిగా. చూడు, నన్ను అక్కడికి వచ్చేలా చేయకో. నేను ఈ ఓడను తిప్పేస్తాను. కమ్ ఆన్. గంటల కొద్దీ అలలు మమ్మల్ని పదే లెఫ్ట్ సైడ్ కి లాగేస్తున్నాయి. అందరూ కలిసి, అందరూ ఒకేసారి. మమ్మల్ని కుడివైపు లాగింది. తెడ్లు వేయండి. మమ్మల్ని చుట్టూ తిప్పేస్తోంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కమ్ ఆన్, అందరూ కలిసి ఒకేసారి. మేము అంగుళం కూడా కదలడం లేదని మాకు తెలిసింది. మనం ఎటు వెళ్ళలేక ఆగిపోయామనిపించింది. సముద్రంలో చిక్కుకుపోయాం. ఈ సముద్రం మధ్యలో మాకు ఇక ఆశలు ఆవిరైపోతున్నట్టు అనిపించింది. మన కింద షాక్స్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్దామన్నా దారి లేదు. అలా అని ముందుకు వెళ్ళే ఓపిక లేదు. నాకు తెలిసి జిమ్మీ వాంతి చేసేలా ఉన్నాడు. చాండ్లర్ ఏమో నిద్రలో జారుకున్నాడు. 6 గంటల నుంచి తెడ్డు కొడుతూనే ఉన్నాం. డారియస్ మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. హేస్ ఓడను కంట్రోల్ చేస్తూ తెరచా పట్టుకున్నాడు. జిమ్మికి ప్రయాణం వల్ల వికారం కలుగుతుంది. వాళ్ళంతా హోనమైపోయింది. నా వల్ల ఇంకా కాదు. నేను చాండ్లర్ పని చేయకపోవడంతో ఇక ఈ ప్రయాణం అంతా హేస్, నోలన్, డారియస్ ల మీదే ఆధారపడి ఉంది. డారియస్, నువ్వు గ్రేట్. థ్యాంక్స్ బ్రో. ఐలాండ్ ఇంకా 3.5 మైళ్ళ దూరంలో ఉంది. ఆ ఐలాండ్ నుంచి వచ్చే గాలి మనకు అనుకూలంగా దొరికితే ఇంకా అలల వేగంతో పాటు మనం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. అసలు మన ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ లో మనం చాలా వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు గాలితో పాటు వెళ్ళాలంటే మనం కూడా చాలా కష్టపడి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళెంత కష్టపడినా మేమంతా కలిస్తే తప్ప మేము సక్సెస్ అవ్వడం జరగదు. మనం అస్సలు కదలట్లేదు అనిపిస్తోంది. నాకు వణుకు పుడుతుంది. నిజంగా వణుకుతున్నా. 7 గంటల నుంచి ఇక్కడే సముద్రం మధ్యలో ఉన్నాం. మనం అనుకున్నట్టే ఇది ముందుకెళ్ళడం లేదు. మనం గెలుస్తామనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. మనం చాలా బాగా ముందుకెళ్తున్నాం. మనం తెడ్లు కొట్టడం ఆపితే చాలు మళ్ళీ వెనక్కి కొట్టుకెళ్ళిపోతున్నాం.
ఇప్పుడు మనం పసిఫిక్ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ సిగ్నల్ ఫ్లేర్ వాడాల్సిందే అని నాకు అనిపిస్తోంది. నేనేం వద్దనట్లేదు. నా వల్ల కావడం లేదు. మేము ఇక్కడ 7 గంటల నుంచి నాన్ స్టాప్గా తెడ్లు వేస్తూనే ఉన్నాము. అది నాకు అర్థం కావట్లేదు. అలాగే నేను ఇక ఓపిక పట్టలేను, నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇంకా దారుణమైంది ఏంటంటే అది చాలా క్లోజ్ గా ఉంది. చూడండి, అదిగో అక్కడ, సరిగ్గా కళ్ళ ముందే. మేము బయలుదేరే ముందు అందరం ఒక ప్రామిస్ చేసుకున్నాం. మీరు తెడ్లు వేయడం ఆపేయాలనిపిస్తే ఏం చేస్తారు? తెడ్లు వేస్తూనే ఉంటాం. ఈ పడవ మీద నీరసంగా పడి ఉన్నప్పుడు 2 రోజుల క్రితం నేను అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఐలాండ్ కి వెళ్ళి ఇలా సొంతంగా పడవ కట్టడం భలే సరదాగా ఉంటుంది. అందుకే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఆశలు చిగురుస్తున్న టైంలో ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఆ ప్రకృతి మమ్మల్ని ముందుకు తోసింది. మీరు గమనించారో లేదో కానీ మనం ఏం చేసినా చేయకపోయినా ఈ పడవ ద్వీపం వైపే తిరుగుతుంది. ఎందుకంటే అలల పోటు పెరుగుతుంది, అది మనల్ని ఒడ్డు వైపుకు లాక్కెళ్తుంది. మాకు తెలియకుండానే ఫైనల్ గా మేము ఆ డేంజర్ జోన్ నుంచి బయట పడిపోయాం. డేరియస్, మనం దగ్గరికి వెళ్తున్నామా? ఇంకా 2.9 మైల్స్ దూరం ఉంది. చూడండి గాయస్, ఇంకోసారి గట్టిగా ట్రై చేద్దాం. కష్టపడితే ఫలితం ఉంటుంది. నేను నా శక్తిని ధారపోస్తాను. నేను ఆపేస్తానని చెప్పొచ్చు, కానీ నేను చేసే వరకు ఎప్పుడు వదిలిపెట్టాను. 3 అనగానే స్టార్ట్ చేద్దాం. 1 2 3 ఇప్పుడు మనం చేయగలమని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎండ దెబ్బకి ఒళ్ళంతా మాడిపోయింది. ఆకలి దాహం వేస్తున్నాయి, కానీ మేము తగ్గేదిలే అని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. కమాన్ బాయ్స్, ఇప్పుడు మనం 2.5 మైళ్ళ దూరంలో ఉన్నాం. మనం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చేరుకుంటాం. మనం వెళ్ళలేమని మీలో ఎవరికైనా డౌట్ ఉందా? 1.7. మార్చిన ప్రకారం ఇంకా 1 మైల్ కంటే కాస్త ఎక్కువ దూరం అంతే. దగ్గరలోకి వచ్చేసాం. ఎక్సైటింగ్ గా ఉందా? ఎస్, కమాన్, అలాగే కానివ్వండి. డేరియస్ ఇందాక అది 2.6 చూపించింది, గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు అది 1 చూపిస్తోంది. ఇప్పుడు ఐలాండ్ ఎంత దగ్గరకు వచ్చేసిందో చూడండి. 0.9 తర్వాత ఏంటో తెలుసా? 0.8, మరి 0.8 తర్వాత? 0.7, మరి 0.7 తర్వాత? 0.6. మేము దాదాపు అక్కడికి చేరుకున్నాం. మనం వచ్చేసాం. సంతోషంగా ఉంది. ఒడ్డు వచ్చేసింది. కానీ మా ఉత్సాహం మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎందుకంటే సరిగ్గా మా ముందు అలల దిశ మారబోతోంది. టైడ్ మారడానికి ఇంకో 20 నిమిషాలు ఉంది. మనకు అసలు టైం లేదు. ఒకవేళ గాలి బాగాలేకపోయినా, అలలు తేడా కొట్టినా, మోటార్ బోట్ ఉన్నా కూడా మనం ఐలాండ్ కి ఎప్పటికీ చేరుకోలేము. ఇదే లాస్ట్ ఛాన్స్ అబ్బాయిలు, మీ శక్తిని అంతా దారిపోయండి. గట్టిగా చేయండి. మనం దాదాపు ఒడ్డుకు వచ్చేసాం, కానీ ఇది అచ్చం డూ ఆర్ డై సిచ్యువేషన్ లా ఉంది. మనం జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాం. అల్లలు దాటి కొట్టుకుపోతే ఐలాండ్ మిస్ అవుతాం. వీడియో అంతా పాడైపోతుంది. మనం బాగా రైట్ సైడ్ కి వెళ్ళిపోతున్నాం. డ్యూడ్, మనం దాన్ని మిస్ అవుతాం. ఇందులో నవ్వడానికి ఏముంది? కమాన్ గాయ్స్, గట్టిగా కొట్టండి. ఇదే ఆఖరి 15 నిమిషాలు. కమాన్, మీ పవర్ ఏంటో చూపించండి. పవర్ పవర్ పవర్. గట్టిగా లాగండి. 11 గంటల నుంచి ఈ పడవ మీదే ఉన్నాం. ఇప్పుడు ఓడిపోతే అస్సలు బాగుండదు. ఐలాండ్ కళ్ళ ముందే ఉంది. మనం వెళ్ళగలం. అందరం కలిసి కష్టపడతాం. టీం వర్క్ అంటే ఇదే. ఇంకో 10 నిమిషాలు అంతే. నా కడుపులో తిప్పేస్తోంది. దాదాపు ఒడ్డుకు వచ్చేసాం. ఇంకో 5 నిమిషాలు ఉందని మేము అనుకునే లోపు సీన్ అంతా దారుణంగా రివర్స్ అయిపోయింది. గాలి పూర్తిగా దిశ మార్చుకుంది. మనకు అడ్డంగా భయంకరమైన గాలి వీస్తోంది. మనం ఆ తెరచాపని కిందికి దింపుదామా? మనల్ని దక్షిణం వైపు తోచేస్తున్నట్టుంది. అది తీసేస్తే మనం గాలిని ఎదుర్కోలేము. అసలు గాలి ఎటు వస్తుందో నీకు అర్థం కావట్లేదా? అది సూటిగా మన ముఖానికే తగులుతుంది. మనం తెరచాపని ఎత్తుదాం పదండి. అదే పిచ్ ఐడియా, నాకు అర్థం కావట్లేదు. మనం దూరంగా కొట్టుకుపోతున్నాం. 5, మనం గట్టిగా లాగాలి, లేకపోతే మిస్ అవుతాం. రైట్ సైడ్ కొట్టండి. వెళ్దాం పదండి. 4, అసలు ఈ సముద్రం ఎందుకు కష్టంగా ఉంది? 3, గట్టిగా లాగండి. గట్టిగా. 2, తెడ్లు వేస్తూనే ఉండండి. ఓహో, నేను నా చేతితో కూడా తెడ్లు వేస్తున్నాను. కమాన్, మీ శక్తిని అంతా ఉపయోగించి తెడ్లు వేయండి. లాగండి. నేను నెడుతున్నాను. తెడ్లు వేయండి. బలంగా లాగండి. తెడ్లు వేయండి. బలంగా లాగండి. మనం అసలు ముందు కదలట్లేదని నాకు ఆందోళనగా ఉంది. అలల దిశ మారిపోయింది. అది మనల్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టేసింది. ఇందాకటి దాకా మనకి సాయం చేసిన నీళ్లే ఇప్పుడు మనల్ని వెనక్కి నెడుతున్నాయి. మనం ఇంకేమీ చేయలేము. ఎంత దగ్గరికి వచ్చాం? మనం మళ్ళీ దూరం వెళ్తున్నామా? మనం 0.5 దూరంలో ఉన్నాం. మనం ఈదుకుంటూ కూడా వెళ్ళిపోయే వాళ్ళం. ఇక ఇది మన వల్ల కాదా? అంతే, ఇక నన్ను క్షమించండి గాయస్. నేను నమ్మలేకపోతున్నా. మనం ద్వీపానికి చాలా దగ్గరగా వచ్చాం, కానీ దూరంగా కొట్టుకుపోతున్నాం. మేము సాధించాలనుకుంటుంది మా కళ్ళ ముందే దూరం అవుతుంది. నాకు ఏడుపు వస్తుంది బ్రో. మేము ఇంత కష్టపడి కూడా చేరుకోలేకపోయామంటే నమ్మలేకపోతున్నా. Guys. ఇది చాలా అన్యాయం. ఇంకొక అడుగు వేస్తే గెలిచేవాళ్ళం. ఈ పడవ మీద 12 గంటల పాటు ప్రాణం పెట్టి కష్టపడ్డాక మేము ఒక 20 నిమిషాలు వేగంగా ఉండుంటే మేమందరం అనుకున్నట్టే ఖచ్చితంగా ఆ ఐలాండ్లో ఉండేవాళ్ళం. దగ్గరకు వచ్చి ఆగిపోయాం. సారీ గాయస్. మనం ఇంకొంచెం కష్టపడాల్సిందే. ఇక ఫ్లేర్ గన్ కాల్చండి. నాకు ఓడిపోవడం అసలు నచ్చదు. ఈ ఛానల్లో నేను చేసిన అత్యంత కష్టతరమైన ఛాలెంజ్ ఇదే. మనం ఎంత దగ్గరకు వచ్చి
కేవలం చివరి 5% దూరంగా ఉన్నప్పుడు అలల దిశ మారడం వల్ల ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు ఓడిపోవడం నచ్చదు, కానీ ఈ ఫీలింగ్ చాలా దారుణంగా ఉంది. మిమ్మల్ని నిరాశపరిచాను అనిపిస్తోంది. ఐఎమ్ రియల్లీ సారీ. సో ప్రామిస్ చేస్తున్నాను, నెక్స్ట్ ఛాలెంజ్ లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు. మళ్ళీ ఇలా ఓడిపోను. ఇక వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం.